నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. సూర్యోస్మి తల్లి. సార్, గురువు యొక్క మార్పు జరిగింది. 12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే కర్కాటక రాశిలోకి వస్తారు. మనకి విదితమే ఇది. కర్కాటక రాశిలోకి వచ్చారు 2వ తారీఖున. అలాగే యమునా నది పుష్కరాలు కూడా వచ్చాయి. మరి గురువు మార్పు రీత్యా ద్వాదశ రాశులకి ఆయన ఉచ్చస్థితిలో ఉండడం చేత ఎటువంటి ఫలితాలను ఇస్తారు? అన్ని వేళలా ఉచ్చస్థితిలో ఉండరు కదా, సో ఎటువంటి ఫలితాలు ఇస్తారు ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఎందుకమ్మా అంటే కర్కాటక రాశి ఆయనకి ఎందుకంత ఉచ్చస్థితి అంటే, ఇప్పుడు ఇక్కడ సుమన్ టీవీలో చాలామంది యాంకర్స్ ఉన్నారు. విక్రమాదిత్యకి పద్మిని గారికి ఉన్నటువంటి ఆ ఇంటరాక్షన్ ఎందుకు అంత బెటర్గా ఉంటుంది? చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం, లేకపోతే మనది ఓన్గా ఫీల్ అవ్వటం కదా. అంతే కదా, అంటే సొంత ఇల్లు అంటే ఇక్కడ ఇప్పుడు పద్మిని ఆహ్వానించినప్పుడు ఇది సహజంగా సుమన్ టీవీ, కానీ ఇక్కడ నాకంటూ అంటే నా మనిషి, లేకపోతే మీ ఇద్దరం కలిసి జర్నీ చేసాం, ఒక అద్భుతమైనటువంటి ప్రయాణాన్ని మొదలుపెట్టాం. ఒక కొత్త రకాన్ని అంటే ఒక యాంకర్ ఒక గెస్టులా కాదు, మన ఇద్దరం మొదలుపెట్టినాం. అంటే ఇప్పుడు ఎంతమంది మీరు ఎన్ని చూసుకోండి, ఈ 5-6 ఏళ్లలో ఈ టైప్ ఆఫ్ అంటే ఒక ఇంటరాక్షన్, ఒక సమస్యని కూలంకుశంగా పరిష్కరించడం, దాని గురించి విశ్లేషణ చేయటం. ఏదో డౌట్ అడిగేస్తే ఆన్సర్ చెప్తే జనాలకు అర్థమయ్యేది కాదు. మన ఇద్దరం మొదలుపెట్టాం. అవును, 100%. అలా గురుడికి కర్కాటకంలో ఏముంది ప్రత్యేకత? చాలా కంఫర్టబుల్గా ఉంటాడు. పైగా చంద్రుడి యొక్క రాశి, వారిద్దరు కలిస్తే గజకేసరి అని కూడా అంటారు. ఇంకా అంటే ఆయన అందులో అక్కడ ఏ నక్షత్రం ఉంది? పునర్వసు. ఆయన స్వనక్షత్రం ఉంది. ఇంకా పుష్యమి, ఆశ్లేష. ఓకే, పుష్యమి నక్షత్రానికి అధిపతి ఆయనే, అంటే నక్షత్ర అధిదేవతగా ఉన్నాడు. అలాగే పునర్వసు నక్షత్రం, ఆశ్లేష. అంటే ఒక ఇంటిలో నేను చాలా హ్యాపీగా ప్లెజెంట్గా ఉంటున్నానంటే నాకు సంబంధించినటువంటి, నేను పద్మినితోటి ఎందుకు అంత బాగుంటాను అంటే తనకు సబ్జెక్ట్ ఉంది, నాకు సబ్జెక్టుని ప్రజెంట్ చేయాలనే తాపత్రయం ఉంది. కాబట్టి మా ఇద్దరం కలిస్తే ఒక మంచి ఎపిసోడ్ వస్తుంది. అలాగే చంద్రుడు కర్కాటక రాశి ఏదైతే ఉందో అది సహజ చతుర్థ స్థానం, అది డొమెస్టిక్ లైఫ్. అంటే గురుడు ఆధ్యాత్మికతలో ఒక అత్యున్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళడానికి పుష్యమీ నక్షత్రానికి సహజంగా తనకి శని పడడు కదా, కానీ వాళ్ళిద్దరూ కలిగితే నీచభంగ రాజయోగం మకర రాశిలో జరుగుతుంది. అది దానికి ఆపోజిట్గా ఉండేటువంటిదే కదా కర్కాటక రాశి. అందుకని అక్కడ అద్భుతమైనటువంటి తనకున్నటువంటి శక్తులను ఎవాపరేట్ చేసి తద్వారా తన దృష్టి ఎక్కడెక్కడైతే పడుతుందో అక్కడ అంటే సహజ శుభుడు అంటారా? సహజ శుభుడు, పూర్ణ శుభుడు. ఇప్పుడు మీరు జ్యోతిష్ శాస్త్రాన్ని నేర్చుకోవడానికి ఎన్ని రోజులైనా స్టార్ట్ చేసి? మొన్న మధ్య సార్. అంటే గురుడు రాబోతూ మీకు ఏమి నేర్పిస్తున్నాడు? శాస్త్రాన్ని నేర్పిస్తున్నాడు. గురు పుష్యమి యోగం రోజు మొదలైంది. ఓ సూపర్. ఇంకా తిరగలేదు. ఇంకా అంటే నీకు వచ్చేటువంటి అజ్ఞానం ఇక మనం వర్ణించలేం. మీ అదృష్టం పద్మిని దొరకటం మీ అదృష్టం. ఆవిడ నువ్వు ఎక్కువ నవ్వేస్తున్నావు, లేకపోతే ఎక్కువ ఇంటరాక్ట్ అయిపోతున్నావు, వాళ్ళు మాట్లాడినవు అంటే తను మాట్లాడుతుంటేనే లోపల నుంచి ఏమైనా వస్తాయి. అది సహజంగా తనకున్నటువంటి తృష్ణ. శాస్త్రం ఏం చెప్పించేద్దాం అనుకుంటున్నాం. గురువు కదా, మరి మళ్ళీ ఇటువంటి కాంబినేషన్ ఎప్పుడు వస్తుంది అసలు? ఒకసారి ఒక్కసారి ఆలోచించు. ఎన్ని సంవత్సరాలు అంటే 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. కానీ ఈ జ్యేష్ఠం అధిక జ్యేష్ఠం రాదుగా. రాదు. అలా ఈ కాంబినేషన్ మళ్ళీ కుదరాలంటే ఒక్కొక్కసారి వాళ్ళు పెడుతుంటారు 122 సంవత్సరాలకు ఒకసారి, 200 ఒకసారి. అలా చూసుకున్నా కూడా మనం చూడలేము. ఈ జన్మకి చూడలేకపోవచ్చు. కరెక్ట్. కానీ ఈ జన్మలో ఇప్పుడు చేసుకుంటే ఈ పుణ్యాన్ని పట్టుకెళ్ళిపోవచ్చు, ఎక్కడికి వెళ్ళినా పట్టుకెళ్ళిపోవచ్చు, అవకాశం. అందుకని ఏంటంటే సంవత్సరం పాటు ఆయన అతిచారంలో ఉన్నారు కదా, అటు ఇటు తిరుగుతూ కర్కాటకం నుంచి మళ్ళీ మిథునానికి వెళ్ళి ఫస్ట్ సింహం నుంచి మళ్ళీ కర్కాటకానికి. ఈ ఆటలో అద్భుతమైనటువంటి ఫలితాలు మారుద్దాం. బాగుంది, చాలా మార్పు వస్తుంది జనాల్లో. ఆధ్యాత్మిక చింతనకి ఇది అద్భుతమైనటువంటి సమయం. ఈ సంవత్సరం శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో చేస్తే ఈ పుణ్యం ఏదైతే ఉందో మనకి జన్మజన్మలా కాసేస్తుంది. బ్యూటిఫుల్. మరి ఏం చెయ్యాలి? గురువుని ఎలా ప్రసన్నం చేసుకోవాలి ద్వాదశ రాశుల వాళ్ళు అనేది ఒక్కొక్క రాశికి సపరేట్గా మాట్లాడుకుందాం సార్. అలాగే మీరు వేదాన్ని నేర్చుకుంటూ ఉన్నారు కాబట్టి వేదమే అన్నిటికీ ప్రమాణం అని ఖచ్చితంగా అందరికీ తెలిసినటువంటి విషయం. వేదం ఇచ్చినటువంటి మంత్రాలు ఎవరెవరు ఏమేం చేసుకోవచ్చు,
అలాగే ప్రతి పూజ కానీ అసలు ప్రతి నిత్యం కూడా మనకి సంకల్పం అనేది ఖచ్చితంగా ఉండాలి కదా. సంకల్పం లేకపోతే వృధా అమ్మ. సంకల్పం లేని జీవితం, గమ్యం లేని ప్రయాణం ఎలా అయితే వృధావో మనకు సంకల్పం ఉండాలి. రైట్. మరి సంకల్పం కూడా ఎలా చెప్పుకోవాలి? ఒక మంత్రం చేసేస్తున్నాం కాదు, దానికి సంకల్పం ముందు చాలా గట్టిగా మనస్ఫూర్తిగా గనక కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఈ సంకల్పం ఎవరికి తెలియడం కోసం అమ్మా? ముందు మనకు తెలియాలి, ఎవరికో లోపల తెలియడం కోసం. అంటే నువ్వు సంకల్పం చెప్పకపోతే భగవంతుడికి తెలియదా? భగవంతుడికి అంతా తెలుసు, సర్వాంతర్యామి. కానీ అది నీ లోపల నాటుకుపోవాలి. చేసేది నేను, ఫలితం కావాల్సింది నాకు. అది శివుడికి చెప్తున్నావు అంటే నీలో ఆత్మకారకుడికి నువ్వు తింగరేసాలు వేయకు. ఇది నీ సంకల్పం, ఇది నీ టార్గెట్, దాని మీద దృష్టి పెట్టు. అంటే ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం, పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, ఇలా ఇవన్నీ ఎందుకు చెప్తాము అంటే లోపల ఉన్నటువంటి మనకి లోపలికి మనం ప్రయాణం చేయడం కోసం, మనకే వినాలి, మనమే వినాలి, మన దృష్టి దాని మీద కేంద్రీకృతం అవ్వడం కోసం ప్రతిరోజు ఎవరైతే ఆ సంకల్పాన్ని చెప్పుకుంటారో అద్భుతాలు చూస్తారు. రైట్. ఎలా చెప్పుకోవాలి అనేది కూడా వీడియోలో ఏ రాశి వాళ్ళు ఎలాగ ఏ మంత్రం చదువుకోవాలి, ఎలా సంకల్పం చెప్పుకొని చదువుకోవాలి అనేది వివరంగా మనం అందిద్దాం సార్. మరి మొదలు పెడదామా? తప్పకుండా తల్లి. రైట్. మరి కన్యారాశి, ఈ కన్యారాశి వారికి లాభస్థానంలో గురు సంచారం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది సార్? అద్భుతం అమ్మ. అంటే సహజంగా కన్యారాశి యొక్క స్వభావం ఏంటి? కన్యారాశి న్యాచురల్ 6th హౌస్. అంటే మీరు జనరల్గా మీరు ఏ రాశి వాళ్ళైనా ఆ రాశికి న్యాచురల్ స్వభావం ఉంటుంది. దాని నుంచి ఇది దాంట్లో మీరు ఆ వృద్ధిని పొందుతారు. మనం ఎప్పుడు కూడా చూసుకోవాల్సిందే. అంటే సహజంగా సెన్సిటివ్గా ఉంటారా కొంచెం కన్యారాశి వాళ్ళు? కన్యారాశి అంటే అది స్త్రీతత్వం. కన్య అనగానే అవును. ఇప్పుడు మగవాళ్ళు కన్యారాశి వాళ్ళు ఉంటే వాళ్ళు మెన్ ఎనర్జీస్ తోటి ఉన్న ఆ మెంటాలిటీ ఫిమెన్ మెంటాలిటీతో, ఫెమినైన్ ఎనర్జీతో అలా ఉంటారు సహజంగా. మీరు సింహరాశి అయినా సరే ఎక్కడో అంటే సింహ లగ్నం అంటే ఆ కన్య యొక్క ఎఫెక్ట్ లగ్నం పడింది అనుకోండి, అది ఉంటుంది సహజంగా. అంటే సహజంగా ఆ క్వాలిటీస్ అంటే ఫీమేల్లో ఉండడం కాదు, సాఫ్ట్ నేచర్ అంటే ఆ స్త్రీతత్వం. మెన్ ఇప్పుడు మగవాడిలో మెన్ ఎనర్జీస్ ఎక్కువగాను, ఫెమన్ ఎనర్జీస్ తక్కువగా. స్త్రీలలో ఫెమన్ ఎనర్జీస్ ఎక్కువగాను, మెన్ ఎనర్జీస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఒక కష్టం వచ్చినప్పుడు అక్కడ ఎవరు మగాళ్ళు లేరు. తన బిడ్డని కాపాడుకోవాలన్నప్పుడు, లేకపోతే తనని తాను రక్షించుకోవాలన్నప్పుడు తనలో ఆ పురుషతత్వం లేవకపోతే స్త్రీ బలహీనురాలుగా. అసలు పిల్లాడిని కనడానికి ఎంత శక్తి కావాలి. ఇక్కడ ఒక చిన్న కనటం ఇవన్నీ పక్కన పెడితే, ఒక తల్లి అనారోగ్యంతో బాధపడుతుంది, ఒక బిడ్డ కారు కింద ఎక్కడో ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతూ ఉంటాడు, తను లేవలేని స్థితి. కానీ బిడ్డ ఏడుపు విన్నప్పుడు ఆ తల్లి ఎలా లెగిచిందో ఎక్కడికో తెలియదు, ఎడమ చేతితో కారుని ఎత్తి గెంటేసి బిడ్డను తీసుకుంది బయటకి. నిజంగా జరిగింది. ఇది నిజంగా జరిగింది. ఆవిడ పేషెంట్, కారుని ఎత్తేసిందా చంద్రముఖి ఇలా అలా. అంటే తన బిడ్డని కాపాడుకోవాలి అనుకున్నప్పుడు ప్రకృతిలో ఉన్నటువంటి శక్తి అంతా కేంద్రీకరించి ఆవిడ ఎత్తి బిడ్డని బయట తెచ్చుకుంది. ఎవరు లేరు, తన బిడ్డను రక్షించుకోవాలి. ఇవి రియల్గా జరిగిన అంటే అలాంటి సందర్భాల్లో మనకు మెన్ అనేది కొంచెం అంటే మగవాడు ఇవి కాదు. మెన్ అనేది మీలో ఉండేటువంటి ఒక వీరత్వం, ధీరత్వం, ఇవి ప్రతి వాళ్ళలో ఉండాలి. ఇప్పుడు యుద్ధరంగంలో ఉన్నటువంటి స్త్రీలు ఉంటారు, వాళ్ళు సాఫ్ట్గా ఉంటారా? ఉండరు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారు కదా, అంటే భర్త దగ్గర, పిల్లల దగ్గర, బంధువుల దగ్గర ఎలా ఉన్నా ఖైదీల దగ్గర వృత్తి, అది మనకి ఆ ఎనర్జీస్. ఇది కన్యకు ఉన్నటువంటి లక్షణం. ఇక్కడ సహజంగా ఏంటంటే శాస్త్రాధ్యయనం, బుద్ధుడికి అది అధిపతి. శాస్త్రాధ్యయనం, సేవ, సర్వీస్ ఓరియంటేషన్లు బాగుంటారు. అలాగే క్రమశిక్షణ, ఇది ఫస్ట్ మనందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ క్రమశిక్షణ అనేది పోయిందమ్మా. సహజ 6th హౌస్ అంటే డైలీ రొటీన్లో ఆ క్రమశిక్షణ లేదు. ఎన్ని గంటలు లేవాలి? పొద్దున్న సూర్యోదయానికి ముందే ఉందా? మెలకు వచ్చినప్పుడు లెగుద్దాం, అటు ఇటుగా ఉన్నాయి. అంటే మనం డైలీ ఆ క్రమశిక్షణగా పడుదోవడం దగ్గర నుంచి స్నానం చేయడం అన్నీ క్రమశిక్షణే. అవి అందరి దగ్గర కొరవండి, అందుకని ఇబ్బంది పడుతున్నాం. ఎవరైనా కన్యారాశి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే మీ డైలీ రొటీన్ లైఫ్లో మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఉన్నాయి, మీరు క్రమశిక్షణగా లేరు, అందుకని ఇబ్బంది పడ్డారు. అలాగే సూక్ష్మ బుద్ధి కన్యారాశి వాళ్ళలో ఉన్నటువంటి స్పెషల్ క్వాలిటీస్, ఇవన్నీ మనం అలవర్చుకోగలిగితే ఇప్పుడు ఎక్కడున్నాడు? లాభస్థానంలో లాభం తీసుకొచ్చి పెడతాడు. అంతకంతా ఇంకా మనం ఎక్కువ చెప్పడానికి లెంగ్త్ ఎక్కువ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. అయినప్పటికీ మరి వీళ్ళు ఎటువంటి మంత్రాన్ని చదువుకోవాలి ఈ సంవత్సరం పొడుగునా కూడా? ఇది మనకి
ఋగ్వేదం నుంచి 4:50 మొదటి మంత్రం, బృహస్పతి సూక్తం నుంచి బృహస్పతే అది యదర్యో అర్హాద్ ద్యుమద్విభాతి క్రతుమజ్జనేషు యద్దీదయచ్చ వస వృత ప్రజాత తదాస్మ ద్రవిణం దేహి చిత్రం. ఇది మొదటి మంత్రం అమ్మ. ఓకే. అలాగే ఇంకొక మంత్రం బృహస్పతి ప్రథమం జాయమానో మహో జ్యోతిష పరమే వ్యోమన్ సప్తాన్యస్తు విజాతో రవేణ విసప్తరశ్మి రథమత్తమాంసి. ఇది రెండో మంత్రం. రైట్. సంకల్పం ఏం చెప్పుకోవాలి సార్ మీరు? ఇక్కడ అదే మనకి ఆ క్వాలిటీ ఏదైతే ఉందో బుధ గురుగ్రహ అనుగ్రహ స్థిత్యర్థం, మేధా వృద్ధ్యర్థం, విద్యా విజ్ఞాన శాస్త్ర స్థిత్యర్థం, ధర్మ వివేక ప్రాప్త్యర్థం, కార్యస్థిత్యర్థం. కార్యం అంటే సహజంగా ఉన్నాడు అది. బృహస్పతి అనుగ్రహ ప్రాప్త్యర్థం గురు మంత్ర జపం కరిష్య. రైట్. ఈ సంకల్పం చెప్పుకొని ఈ మంత్రం ఎన్నిసార్లు ఈ రెండు మంత్రాలు ఎన్నిసార్లు చదువుకో? 16, 27 ఓపిక, 108 బుధవారం గురువారం పసుపు వస్త్రాలు వేసుకుని చేస్తే ఈ ఒక్క సంవత్సరం సంకల్పం పెట్టుకోండి. ఈ ఒక్క సంవత్సరం నేను చాలా నిష్టగా ఉంటాను. ఎందుకంటే ఇది మనకి మళ్ళీ జన్మగా మనం చూడలేం. ఏ జన్మలో చూస్తాం? ఇది ఇప్పుడు ఈ జన్మకు వచ్చింది. ఇది అధిక జ్యేష్ఠ మాసంలో యమునా నది పుష్కరాలతో పరాభావనవ సంవత్సరం, అటు మీనంలో శని. ఈ అద్భుతమైనటువంటి కాంబినేషన్ మనం జన్మలకి తీసుకుని వెళ్ళాలి. అన్ని జన్మల్లోనూ గురువు అనుగ్రహం ఉండాలి అంటే ఇది మనకి మొదటి మెట్టు. ఇది మనంతో పాటు మన దేశానికి ప్రపంచానికి కూడా మనం ఒక అద్భుతమైనటువంటి ధార్మిక శక్తిని ఇవ్వాలనుకుంటున్నాం. కాబట్టి ఒక సంకల్పం పెట్టుకోండి. ఎలాంటి విరుద్ధ స్వభావ ఆహారం అంటే మాంసాహారం, గుడ్లు ఇలాంటివి లేకుండా, రాజసిక ఆహారం లేకుండా సత్వతమో గుణ ప్రధానమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఒక్క సంవత్సరం చేసుకోండి. మీ జీవితంలో అద్భుతమైన మార్పులు చూస్తారు. అలాగే చూడాలి కన్యా రాశి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో తులా రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. సూర్యోస్మి తల్లి. సూర్యోస్మి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.